హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా పేరు శ్రావణి చెల్ల. ఈ వారం మన కంఫాలో మీద Feb 3rd నుంచి 9th వరకు డాక్టర్ అండ్ కవరెన్స్ సెషన్ 6 to 9 చూడబోతున్నాము. క్లాస్ లోపలికి వెళ్ళేదానికి ముందరగా ఒక బ్యాక్ స్టోరీ చూద్దాము. సో జోసెఫ్ స్మిత్ ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి సెషన్ 5 అప్పుడు తనకి ఒక స్క్రైబ్ లేకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అన్నమాట. ఎందుకు అంటే ఎంఆర్ స్మిత్ ఇంటి పనుల్లో, పొలం పనుల్లో, ఇలాంటి పనుల్లో చాలా బిజీ అయిపోయారు. సో ట్రాన్స్లేషన్కి తను స్పెండ్ చేయాల్సిన టైం కూడా చాలా తక్కువ అయిపోయింది అన్నమాట. అండ్ అలా అని మార్టిన్ హ్యారిస్ ట్రాన్స్లేషన్ హెల్ప్ చేస్తున్నారు కదా, బట్ తను కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 116 పేజెస్ తను పోగొట్టుకోవడం వల్ల, ఇలా చాలా ఇష్యూస్ వల్ల తను రిటర్న్ పల్మైరాకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలాంటి టైంలో జోసెఫ్ స్మిత్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, ఏం చేయాలి ఏంటి అని దేవుడికి అంతా ప్రేయర్ చేస్తుంటే దేవుడు దానికి ఒక బయలుపాటు ఇచ్చాడు. ఆ బయలుపాటు అనేది డాక్టర్ కవరెన్స్ సెషన్ 5 verse 30 and 34లో దేవుడు ఉండుకొని తనకి ఒక ఆన్సర్ ఇచ్చాడు. అది ఏం ఆన్సర్ అని చూద్దాము. అట్లైన ఎడల ఇదిగో జోసెఫ్, నేను నీకు చెప్పునదేమనగా, మరికొన్ని పేజీలు అనువాదము చేసిన తరువాత తిరిగి నేను నిన్నాజ్ఞాపించే వరకు కొంతకాలము నీవు ఆగవలెను. తరువాత నీవు మరలా అనువాదము చేయవచ్చును. నీవు దీనిని చేయని ఎడల ఇదిగో అవును, ఈ కారణము చేతనే నేను చెప్పితిని, ఆగుము, నేను నిన్నాజ్ఞాపించినంత వరకు కదలక నిలిచియుండుము, నీకాజ్ఞాపించిన కార్యమును నీవు నెరవేర్చునట్లు నీకొక మార్గమును నేను సిద్ధపరిచెదను. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఓకే జోసెఫ్, నువ్వు కొన్ని రోజులు ఈ ట్రాన్స్లేషన్ వర్క్ ని కొన్ని రోజులు ఆపు, నేను నీకు ఒక హెల్ప్ అని పంపిస్తాను. నేను నీకు కమాండ్మెంట్ ఆజ్ఞ ఇచ్చినట్టు నువ్వు ఆజ్ఞని పాటించడానికి నేను నీకు హెల్ప్ చేసేదానికి ఒకరిని పంపిస్తాను అని దేవుడు అక్కడ జోసెఫ్ స్మిత్ కి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చ్ 1829లో జరుగుతుంది. ఎందుకంటే సెషన్ 5 వండుకొని మనకి మార్చ్లో ఇవ్వబడ్డ ఒక బయలుపాటు. సో దేవుడే దానికి హెల్ప్ ఇస్తాను, నీకు కమాండ్మెంట్ ఫాలో అవడానికి నీకు ఒకరిని పంపిస్తాను స్క్రైబ్కి అని చెప్పినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా జోసెఫ్ స్మిత్కి ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది కదా. సో తను అక్కడ వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. మీన్వైల్ ఇది జరిగేదానికి అప్పుడు జోసెఫ్ స్మిత్కి హెల్ప్గా హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ ఒక స్క్రైబ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ స్క్రైబ్ అక్కడ ఎవరు అంటే ఆలివర్ కౌడ్రీ. సో ఆలివర్ కౌడ్రీ ఎవరు అంటే ఒక స్కూల్ టీచర్ అన్నమాట. ఒక స్కూల్లో టీచ్ చేసే ఒక టీచర్. తను బ్యాక్ పల్మైరాలో అంటే జోసెఫ్ స్మిత్ వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో టీచ్ చేసేదానికి ఆలివర్ కౌడ్రీ వస్తారు. వచ్చినప్పుడు తను చాలా మంది ఇట్లా జోసెఫ్ స్మిత్ గురించి చెప్పడము అండ్ గోల్డెన్ ప్లేట్స్ గురించి, ఏంజల్ విజిటేషన్ గురించి, ప్లస్ స్మిత్ ఫ్యామిలీ గురించి మొత్తం ఊరంతా మాట్లాడుకుంటూ పర్సిక్యూట్ చేస్తూ అంటే ఫన్ చేస్తూ ఉన్నారు కదా. సో అప్పుడు అవన్నీ వింటాడనమాట ఆలివర్ కౌడ్రీ. విని తనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఏంది ఇది అని తెలుసుకోవడానికి. సో అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పాతకాలంలో ట్రెడిషన్ ఏంది అంటే టీచర్ని వాళ్ళ చదివే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకరి ఇంట్లో వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడము అండ్ ఎవరెవరు ఆ టీచర్ చెప్పిస్తున్నారో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిపి ఇట్లా గ్యాదర్ చేసి వాళ్ళ శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదే అప్పుడు కాలంలో వాళ్ళ ఊర్లో ట్రెడిషన్ అనమాట. సో అలాంటి ట్రెడిషన్ ఫాలో అయ్యేప్పుడు దీనికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దీన్ని రిక్వెస్ట్ చేస్తాడు, ఇట్లా నేను జోసెఫ్ స్మిత్ వాళ్ళ ఇంటికి ఉంటాను అంటే సరే అని తను వండుకొని వాళ్ళ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తాడు. అలా ఉండేటప్పుడు ఆలివర్ కౌడ్రీ చాలా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఎవరిని? జోసెఫ్ స్మిత్ సీనియర్ అంటే జోసెఫ్ స్మిత్ వాళ్ళ నాన్నని, ఇంకా వాళ్ళ అమ్మ లూసీ స్మిత్ని. ఇలా వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ వాళ్ళు చాలా హెసిటెంట్గా ఉంటారు అనమాట ఏమైనా ఆన్సర్ చేయడానికి. ఎందుకు అంటే ఆల్రెడీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఫన్ చేస్తున్నారు, ఎవరు నమ్మట్లేదు కదా. సో ఎందుకులే అని చెప్పి వాళ్ళు చెప్పకుండా ఉంటారు. బట్ ఆలివర్ చాలా సిన్సియర్గా ఉన్నాడు అనమాట. చాలా సిన్సియర్గా ఉండి వాళ్ళని నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను, ఏంది అని చాలా క్వశ్చన్స్ అడుగుతుండే. సో ఆలివర్ తన గురించి తను ఏం మెన్షన్ చేశాడు అంటే ఐఎమ్ ఏ సీకర్ ఆఫ్ ట్రూత్, అంటే నేను నిజాన్ని ఎతికే ఒక వ్యక్తిని అన్నట్టు తన యాక్షన్స్లో చూపించేటప్పటికి జోసెఫ్ స్మిత్ వాళ్ళ నాన్న అని వాళ్ళ అమ్మ నమ్ముతారు. ఓకే తను ఇంత సిన్సియర్గా ఉన్నాడు కదా, విత్ ఇన్ ద చెప్దాము అని ఒకరోజు తనని కూర్చోపెట్టి ఆలివర్ కౌడ్రీ తను అడిగిన క్వశ్చన్స్ కానీ జోసెఫ్ స్మిత్ సీనియర్ లూసీ స్మిత్ ఆన్సర్ చేస్తారనమాట. ఓకే ఇలాగా జోసెఫ్ స్మిత్ ఫస్ట్ విషన్ గురించి, గోల్డెన్ ప్లేట్స్ గురించి, ఏంజెల్ మొరెనే గురించి, 116 ప్లేట్స్
దారబోయింది గురించి, ఇలా చాలా విషయాల గురించి ఆలివర్ కౌడ్రీకి చెప్తారు. ఆలివర్ అనుకోని చాలా వండర్ అయిపోతారు, చాలా ఫ్యాబులస్గా ఫీల్ అవుతారు అనమాట. ఓ ఇలా కూడా జరుగుతాయా, బట్ ఇలా జరగడానికి ఆస్కారం ఉందా అని ఆలివర్ ఆలోచించేటప్పుడు జోసెఫ్ స్మిత్ సీనియర్ చెప్తాడు, ఇవన్నీ చాలా మంది నమ్మట్లేదు, అందుకే ఈ ఊర్లో చాలా మంది మమ్మల్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు, పర్సిక్యూట్ చేస్తున్నారు. సో నీకు నేను ఒక అడ్వైస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి దేవుడి కాడ ప్రేయర్ చేయి. ఇప్పుడు నేను చెప్పింది నమ్మకపోవచ్చు, జనాలు చెప్పింది నువ్వు నమ్మకపోవచ్చు, బట్ దేవుడు చెప్పేది నువ్వు నమ్ముతావు కదా, నువ్వు వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేయి, ఖచ్చితంగా దేవుడు విల్ అయితే నీకు దాని ఆన్సర్ దేవుడు ఇస్తాడు అని చెప్పి లూసీ స్మిత్ జోసెఫ్ స్మిత్ సీనియర్ వండుకొని తను ఎంకరేజ్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు చెప్పినట్టే, జోసెఫ్ స్మిత్ సీనియర్ చెప్పినట్టే ఆలివర్ కౌడ్రీ వెళ్ళి ఆ నైట్ ప్రే చేస్తాడు. ప్రే చేసినప్పుడు దానికి ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. బట్ తనకి చాలా ఒక పాజిటివ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చినాక దాని తర్వాత ఆలివర్ కౌడ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఓకే ఇది నిజం, అందువల్ల నేను వెళ్ళి జోసెఫ్ స్మిత్కి హెల్ప్ చేస్తాను అని చెప్పి తను ప్రిపేర్ చేసుకుంటాడు. బట్ స్కూల్ కదా, సడన్గా తను వదిలేసి వెళ్ళిపోలేదు కదా. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే, తనకి ఇట్లా ప్రేయర్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఒక స్ప్రింగ్ టైంలో అని మెన్షన్ చేశారన్నమాట. సో ఒక ఫాల్ టైంలో మెన్షన్ చేశారు. సో ఫాల్ అనుకుంటే మనకి ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్ టు నవంబర్ టైంలో మనకి ఇది జరిగింది, 1828లో ఇది జరిగింది అన్నమాట. సో స్కూల్ టైం అయిపోవాలి కదా, సో అందువల్ల తను వెయిట్ చేస్తూ ఉండి తన స్కూల్ వండుకొని ఎండ్ ఆఫ్ మార్చ్ అంటే 1829 స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఈ మార్చ్లో 5th రెవల్యూషన్, సెషన్ 5 రెవల్యూషన్ వచ్చింది. అదే టైంలో ఇక్కడ మార్చ్లో తనకి స్కూల్ కూడా అయిపోయింది. సో స్కూల్ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి తిను ఆలివర్ కౌడ్రీ అండ్ జోసెఫ్ స్మిత్ వాళ్ళ తమ్ముడు శామ్యుయల్ స్మిత్ వండుకొని వాళ్ళిద్దరు వాళ్ళ జర్నీని హార్మోనికి వెళ్ళడానికి బయలుదేరారు అన్నమాట. సో బయలుదేరినప్పుడు అప్పుడు ట్రావెల్స్ అంతా ఎక్కువ ఉండదు కదా, యాక్సెసిబిలిటీ. సో వీళ్ళు నడిచే వెళ్ళారనమాట ఒక 100 miles. సో పల్మైరా నుంచి హార్మోనికి 100 miles నడుచుకుంటూ వెళ్ళారనమాట. అలాంటి టైంలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా ఉండిందంటే వెదరు చాలా వెట్గా, చాలా చెమ్మగా, ఫ్రీజ్, చాలా కోల్డ్గా ఉన్నదన్నమాట. సో ఆలివర్ కౌడ్రీ మెన్షన్ చేశారు, ఇలాగా నేను రీచ్ అయ్యేటప్పటికి నా కాళ్ళు వండుకొని ఫ్రీజ్ అయిపోయి, ఎక్కువ నీళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుంది, సో అట్లా ఇన్ఫెక్షన్ అంతా వచ్చేసి కాలు ఫ్రోజన్ టో అయిపోయినది అని చెప్పి తను అక్కడ మెన్షన్ చేస్తాడు అన్నమాట. సో ఇలా వీళ్ళంతా ట్రావెల్ చేసుకొని ఏప్రిల్ 5th 1829 అప్పుడు వీళ్ళు ఆలివర్ కౌడ్రీ అండ్ శామ్యుయల్ స్మిత్ వండుకొని జోసెఫ్ స్మిత్ వాళ్ళ ఇంటి హార్మోని దగ్గర రీచ్ అవుతారు. సో ఆలివర్ కౌడ్రీ చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. నేను జోసెఫ్ స్మిత్ని కలవాలి, వాళ్ళని జోసెఫ్ స్మిత్తో మాట్లాడాలి, రెస్టోరేషన్లో నేను ఒక పార్ట్ తీసుకోవాలి, నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడి చేతుల్లో ఉండాలని చాలా ఎక్సైట్మెంట్లో వెళ్ళి జోసెఫ్ స్మిత్ని కలుస్తాడు. జోసెఫ్ స్మిత్ చూడగానే జోసెఫ్ స్మిత్కి అర్థమైపోతుంది ఇదే దేవుడు వండుకో నాకు పంపించిన ఒక హెల్ప్ అని చెప్పేసి. సో జోసెఫ్ స్మిత్ ఆలివర్ కౌడ్రీ హిస్టరీలో ఏం మెన్షన్ చేశారంటే 5th తను వెళ్ళారు, వాళ్ళు April 7th కంతా దే స్టార్టెడ్ ద ట్రాన్స్లేషన్, అంటే బుక్ ఆఫ్ మోర్మన్ ప్లేట్స్ని ట్రాన్స్లేట్ చేయడము April 7th కంతా స్టార్ట్ చేసేసారు అన్నమాట. అంటే ఇమ్మీడియట్లీ టైం కూడా ఎక్కువ రోజులు తీసుకోలేదు, 5th వెళ్ళారు 7th కంతా స్టార్ట్ చేసేసారు. ఎందుకు అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా అని, ఆల్రెడీ ఆలివర్ ప్రిపేర్డ్గా ఉన్నారు, జోసెఫ్ స్మిత్తో వెయిట్ చేస్తున్నారు. సో దేవుడు ఇంకా తను వెళ్ళగానే వాళ్ళు April 7th బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళు మనకు తెలిసినట్టు ఎండ్ ఆఫ్ జూన్లోనే 1829లోనే బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేషన్ అనేది అయిపోయింది. అంటే జోసెఫ్ స్మిత్ అండ్ ఆలివర్ కౌడ్రీ కలిసి 3 నెలల్లో, అంటే April 7th స్టార్ట్ చేశారు, జూన్ ఎండింగ్ లోపల హోల్ బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేషన్ని అయిపించేశారు అన్నమాట. అంటే వాళ్ళు ఎంత డెడికేటివ్గా, ఎంత అదే పని అని పట్టుకొని వాళ్ళు దేవుడు హెల్ప్తో ఎంత డెడికేట్గా వాళ్ళు కూర్చొని బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ చేసి ఉంటారు కదా. సో ఇదే వండుకొని మనం ఈరోజు చూసే లెసన్కి ఒక బ్యాక్ స్టోరీ. సో
వాళ్ళు April 7th స్టార్ట్ చేసేసారు. బట్ ఆలివర్ కౌడ్రీకి వండుకొని ఎంత దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చినా ఎంత చెప్పినా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో ఆ ఏం క్వశ్చన్స్ అని చెప్పి మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. సెషన్ 6లో తను ఏం మెన్షన్ చేశాడు అంటే, తను జోసెఫ్ స్మిత్కి వచ్చిన బయలుపాటే ఈ సెషన్ 6 అన్నమాట. 6 ఇది ఎప్పుడు తనకి ఒక బయలుపాటు వచ్చిందంటే April 7th 1829. April 1829లో వచ్చిందనమాట. అంటే మేబీ తను వచ్చిన డేస్లో కావచ్చు, లేకపోతే ఆ 2 daysలో 5th to 7th ఉన్న టైంలో కావచ్చు, మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. కానీ బట్ డాక్టర్ కవలెన్స్ సెషన్ 6 వండుకొని ఏప్రిల్లో వచ్చిన ఒక బయలుపాటు. ఈ బయలుపాటులో ఏం చూడొచ్చు మనము అంటే, ఆలివర్ కౌడ్రీకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఈ కరెక్ట్ అయిన వర్కేనా ఇది, లేకపోతే నేను ఏం చేయాలి, అది ఏం క్వశ్చన్స్ అని తను మెన్షన్ చేయలేదు. కానీ బట్ చాలా తన మనసులో తను చాలా క్వశ్చన్స్తో ఉన్నాడనమాట. జోసెఫ్ స్మిత్కి తను చెప్పలేదు, బట్ దేవుడు వండుకొని దాన్ని అర్థం చేసుకొని ఆలివర్ కౌడ్రీకి ఇచ్చిన ఒక బయలుపాటే ఈ సెషన్ 6. సో అది ఏంటని చూద్దాము. సో వర్స్ 6, సెషన్ 6 వర్స్ 6. ఒక గొప్ప ఇదిగో నేను దేవుడను, ఇదిగో అవును, కాబట్టి నీవు నన్ను అడిగిన ఎడల నీకు ఇవ్వబడును. ఇప్పుడు నీవు నన్ను అడిగితివి గనుక ఇదిగో నేను నీకు చెప్పుచున్నాను, నా ఆజ్ఞలను పాటించుము, సియోను హేతువును ముందుకు తీసుకువచ్చి స్థాపించుటకు ప్రయత్నించుము. సో ఇక్కడ దేవుడు ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నీకు నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే, నా కమాండ్మెంట్స్ని ఫాలో చెయ్యి. నా కమాండ్మెంట్స్ని నువ్వు ఫాలో చేయి అండ్ నువ్వు వండుకొని ఫస్ట్ ఇచ్చిన రెవల్యూషన్ బయలుపాటు ఏంటి అంటే, ఆలివర్ కౌడ్రీకి నువ్వు నా ఆజ్ఞలని నువ్వు పాటించు అండ్ నా రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఒక రీజన్ గా ఉండు అని చెప్తున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ ఏందని చూద్దాము. ఇప్పుడు నీవు నన్ను అడిగితివి గనుక ఇదిగో జ్ఞానము కొరకే గాని ఐశ్వర్యము కొరకు వెదకవద్దు, ఇదిగో దేవుని యొక్క మర్మములు నీకు తెలుపబడును, అప్పుడు నీవు ఐశ్వర్యవంతునిగా చేయబడుదువు. నిత్య జీవము గలవాడే ఐశ్వర్యవంతుడు. నీవు నన్ను కోరినట్టే నీకు జరుగునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు కోరిన ఎడల ఈ తరములో అనేకమైన మంచి పనులు చేయుటలో నీవు సాధనమగుదువు. సో దేవుడికి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు రిచెస్ని అంటే ధనాన్ని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళకు, నువ్వు ఇంకా ఏం వెతకాలి, బట్ సీక్ ద విజ్డమ్. నువ్వు జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. మేబీ వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉండేది, వీళ్ళు జోసెఫ్ స్మిత్ ఆలివర్ కౌడ్రీ ఇద్దరు అక్కడ కూర్చొని ట్రాన్స్లేట్ చేస్తుంటే ఇంక వాళ్ళకి ఫుడ్ ఎలాగా, ఇంకా వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ ఎలాగా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఆలివర్ కౌడ్రీ ఒక చిన్న స్కూల్ టీచరే, జోసెఫ్ స్మిత్ కూడా అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు పొలం పనుల్లో చేసుకుంటూ. అండ్ జోసెఫ్ స్మిత్ వాళ్ళ మామ వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నాడు. సో చాలా రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి ఉన్నాయి. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, రిచెస్ని ఎతకండి, జ్ఞానాన్ని ఎతకండి, మీకు దేవుడి యొక్క చాలా రహస్యాలు మీకు చెప్తాను. ఎవరికంతా ఇటర్నల్ లైఫ్ ఉందో అంటే నిత్యానికి ఉండేటట్టు లైఫ్ ఉందో, ఇటర్నల్ లైఫ్ ఇస్ రిచ్.
ఎవరికంతా ఇటర్నల్ లైఫ్ ఉంటుందో వాళ్ళే ధనవంతులు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అని 8th వర్స్లో ఇంకేం చెప్తున్నాడు అంటే, నువ్వు డిసైర్ అంటే నువ్వు కోరుకున్నట్టయితే నువ్వు ఈ జనరేషన్కి అంటే ఈ సంతానానికి నువ్వు మంచి పనులు చేయడానికి నువ్వు ఒక రీజన్గా ఉంటావు అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఆలివర్ కౌడ్రీకి చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాము. వర్స్ 10. నీవు నన్ను ఈ తరమున ఇదిగో నీవొక బహుమానమును కలిగి ఉన్నావు, నీకున్న బహుమానమును బట్టి నీవు ధన్యుడవు, ఇది పవిత్రమైనదని పైనుండి వచ్చెనని జ్ఞాపకముంచుకొనుము. నీవు విచారించిన ఎడల గొప్ప ఆశ్చర్యకరమైన మర్మములను నీవు తెలుసుకొందువు. కాబట్టి నీవు మర్మములను తెలుసుకొని తద్వారా అనేకులను సత్యమును గూర్చిన జ్ఞానములోనికి తెచ్చుటకు, అనగా వారి మార్గములు తప్పు అని వారిని ఒప్పించుటకు నీకున్న బహుమానమును నీవు సాధన చేయవలెను. నీ విశ్వాసమునకు చెందిన వారికి తప్ప మరెవరికి నీ బహుమానమును తెలుపకుము. పవిత్రమైన విషయములను అపహాస్యము చేయకుము. నీవు మంచిని చేసిన ఎడల, అంతము వరకు విశ్వాసముగా యుండిన ఎడల, దేవుని రాజ్యములో నీవు రక్షించబడుదువు. అది దేవుని బహుమానములన్నింటిలోకెల్లా గొప్పది. ఏలయనగా రక్షణ. సో దేవుడు 10 to 13 దాకా ఏం చెప్తున్నాడు అంటే, నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబడ్డది, ఆ గిఫ్ట్ ఆ బహుమతిని నువ్వు సాధనం చేయాలి. అంటే నువ్వు దానికోసము డిజైర్ చేయాలి. నువ్వు సాధనం చేసి దేవుడిని విశ్వాసంతో అడిగినట్టయితే నీకు చాలా విషయాలు, దేవుడి యొక్క రహస్యాలన్నీ నీకు నేను చెప్తాను. సో ఈ రహస్యాలన్నీ తెలుసుకొని నువ్వు దాన్ని ఈ లోకంలో ఉండే విశ్వాసం ఉండే వాళ్ళకి నువ్వు ఒక హెల్ప్గా ఈ దేవుడి యొక్క రాజ్యము స్థాపించడానికి హెల్ప్గా ఉన్నావు అంటే నీకు నువ్వు రక్షింపబడతావు, అంటే నీకు సాల్వేషన్ వస్తుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇటర్నల్ లైఫ్ ఉండేవాడు రిచ్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, సాల్వేషన్ ఇస్తాను నీకు, అండ్ సాల్వేషన్ ఇస్ గ్రేటర్. ఉండే గిఫ్ట్స్లో అంతా, ఈ లోకంలో ఉండే బహుమతుల్లో అంతా రక్షింపబడమే పెద్ద బహుమతి. నువ్వు ఇలా పాటించావు అంటే నీకు ఆ బహుమతిని నేను ఇస్తాను అని విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ వర్స్ 15 చూద్దాము. నీవు మంచిని చేసిన ఎడల, నీవు చేసిన వాటి నిమిత్తము నీవు ధన్యుడవని నేను నీతో నిశ్చయముగా ఇదిగో నీవు నా యొద్ద విచారించితివని, నేను నీ మనస్సును వెలుగుతో నింపితినని నీవెరుగుదువు. నీవు సత్యాత్మతో వెలిగించబడితివని నీవు తెలుసుకొనులాగున ఈ సంగతులను నేనిప్పుడు నీతో చెప్పుచున్నాను. దేవుడు తప్ప మరెవరును నీ హృదయ తలంపులను, ఆలోచనలను ఎరుగరని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇలాగా నువ్వు నన్ను అడిగినట్టు నీకు నేను ఎన్లైట్మెంట్ ఇచ్చాను. అంటే నీ కళ్ళుని నేను తెరిచాను. అది ఎలా తెరిచాను అంటే బై ద స్పిరిట్, అంటే దేవుడి యొక్క ఆత్మ ద్వారా నీకు నేను ఆ నిజాన్ని అనేది తెలియపరిచాను. అండ్ ఆత్మ ఏంటి అంటే ట్రూత్, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ఒక నిజమైన ఒక ట్రూత్ నీకు తెలియపరిచే ఇది. నీకు తెలుసు కదా, దేవుడు ఉండుకొని నీ థాట్స్ని అంటే నీ ఆలోచనలని అండ్ నీ డిజైర్స్ అంటే నీ కోరికల్ని దేవుడు గ్రహించగలడు అండ్ దేవుడికి అవన్నీ కూడా తెలుసు అనే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం 17 and 18 చూద్దాము. దేవుడు తప్ప నీకొక సాక్ష్యముగా నుండునట్లు ఈ సంగతులను నేను నీకు చెప్పుచున్నాను. అదేమనగా నీవు వ్రాయుచున్న మాటలు లేదా గ్రంథము సత్యమైనవి. సో ఇక్కడ ఏమంటున్నాడు, నీకు నేను ఇంకొక టెస్టిమోనీ ఇస్తున్నాను. మేము తనకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు, నీ చదివినాక నాకు అర్థమైంది అంటే, ఒకవేళ నేను చేసే పని నిజమా అని కూడా ఒక క్వశ్చన్ ఉండొచ్చు. దేవుడు దానికి అదే చెప్తున్నాడు. నేను నీకు ఒక సాక్ష్యం చెప్తున్నాను, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, నువ్వు ఏ గ్రంథం అయితే రాసేదానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావో అది ఉండుకొని నిజము, నువ్వు చేసే పని ఉండుకొని
ట్రూ అంటే అది నిజమైన ఒక పని అని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు డైరెక్ట్ గా వచ్చి తనకి ఒక బయలుపాటు ద్వారా ఆలివర్ కౌడ్రీకి మళ్ళీ ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు చేసే పని నిజమైనదే, నువ్వు భయపడకు అని చాలా దృఢంగా చెప్తున్నాడు కదా. సో ఇంకా 18 నుంచి 18 నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడో చూద్దాము. 18th వర్స్. సాక్ష్యముగా నుండి కాబట్టి శ్రద్ధ కలిగి ఉండుము. వాక్యము నిమిత్తము అతడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నను నా సేవకుడైన జోసెఫ్ ప్రక్కన నమ్మకముగా నిలువుము. సో ఏమంటున్నాడు? బి డిలిజియంట్ అంటే నిజముగా ఉండము, నిజంగా ఉండు, డిలిజెంట్ గా ఉండు, అండ్ ఫెయిత్ఫుల్ గా అంటే విశ్వాసంతో నా శిష్యుడైన జోసెఫ్ స్మిత్ దగ్గర నువ్వు ఉండు, తనకి నువ్వు ఒక హెల్ప్ గా ఉండు. ఎలాంటి ఒక కష్టం వచ్చినా, ఎలాంటి సర్కమ్స్టెన్స్ అంటే ఎలాంటి ఒక కష్టం వచ్చినా, ఎలాంటి ఒక శోధనలు వచ్చినా కానీ నువ్వు విశ్వాసంగా నా శిష్యుడైన జోసెఫ్ స్మిత్ దగ్గర నువ్వు ఉండు అని ఆలివర్ కౌడ్రీకి రెవల్యూషన్ అయితే బయలుపాటు అయితే ఇస్తున్నాడు అనమాట. నేను చదివినప్పుడు ఇది ఎందుకు ఇస్తున్నాడు దేవుడిని ఆలోచించితే, దీని తర్వాత ఆలివర్ కౌడ్రీకి అండ్ జోసెఫ్ స్మిత్కి చాలా టెంప్టేషన్స్ వస్తాయన్నమాట, చాలా ట్రయల్స్ వస్తాయన్నమాట. బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ చేయకుండా ఆపడానికి చాలా విధాలుగా సేటన్ వచ్చి టెంప్ట్ చేస్తుంది. అలాంటి టైంలో ఒకవేళ ఆలివర్ కౌడ్రీ వెనకాల వెళ్ళి ఉంటే, ఒకవేళ ట్రాన్స్లేషన్ వర్క్ ఉండుకొని ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉండేది. బట్ దేవుడు ఉండుకొని తనకు ఆల్రెడీ ముందరే చెప్పారు, ఇలా చాలా విషయాలు వస్తాయి, ఎలాంటి సందర్భంలో అయినా కానీ నువ్వు నాకు శిష్యుడైన జోసెఫ్ స్మిత్ని వదిలి నువ్వు వెళ్ళకు అని తను చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ 19 to 20 వండుకొని తను ఇంకా కొన్ని కౌన్సిల్స్ ఇస్తున్నాడు అనమాట. అది ఏం కౌన్సిల్స్ అని చూద్దాము. అతని తప్పిదములలో ఇదిగో నీ పేరు ఆలివర్, నీ కోరికలను బట్టి నేను నీతో మాట్లాడితిని. అతని తప్పిదములలో అతడిని గద్దించుము, అతని నుండి గద్దింపును స్వీకరించుము. ఓర్పుతో గంభీరముగా నిగ్రహముగా నుండుము. సహనము, విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము కలిగి ఉండుము. ఇదిగో నీ పేరు ఆలివర్, నీ కోరికలను బట్టి నేను నీతో మాట్లాడితిని. కాబట్టి ఈ మాటలను నీ హృదయమందు భద్రపరచుకొనుము. దేవుని ఆజ్ఞలు పాటించుటలో శ్రద్ధ కలిగి విశ్వాసముగా నుండుము, మరియు నా ప్రేమ యొక్క బాహువులలో నేను నిన్ను చుట్టెదను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇలాగా ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తున్నారు, లేకపోతే ఏమన్నా పని అవ్వట్లేదు అంటే నువ్వు ఎందుకు అవ్వట్లేదు అని కనుక్కొని నువ్వు జోసెఫ్ స్మిత్కి కూడా నువ్వు బయలుపాట్లు ఇవ్వచ్చు అండ్ తన చెప్పే మాటలు కూడా నువ్వు వినాలి. అండ్ నువ్వు చాలా పేషెన్స్గా అంటే నిదానముగా డిలిజియంట్గా అండ్ నువ్వు చాలా పేషెన్స్, ఫెయిత్, విశ్వాసంగా అండ్ ప్రేమతో ఉండాలి. నువ్వు ఈ విషయాలని నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అడిగావు కాబట్టి అని నేను చెప్పాను కాబట్టి నువ్వు ఇవన్నీ విషయాలని నీ హృదయంలో దాచుకొని నువ్వు దీన్ని ఫాలో చెయ్యి. నువ్వు ఎప్పుడంతా దీన్ని ఫాలో చేస్తావో నేను నా ప్రేమతో నేను ఆదుకుంటాను అనే విషయాన్ని తను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ వర్స్ 22 and 23 చూద్దాము. ఇదిగో దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నా స్వజనుల యొద్దకు వచ్చినది నేనే, నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు. చీకటియందు ప్రకాశించు వెలుగును నేనే, చీకటి దానిని గ్రహింపకుండెను. మరింత సాక్ష్యమును నీవు కోరిన ఎడల ఈ సంగతుల సత్యమును గూర్చి నీవు తెలుసుకొనుటకు నీ హృదయమందు నీవు నాతో మొరపెట్టుకొనియున్న ఆ రాత్రిని జ్ఞాపకము చేసుకొనమని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ఈ విషయమును గూర్చి నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా? దేవుని నుండి తప్ప మరే గొప్ప సాక్ష్యమును నీవు కలిగియుండగలవు. ఇదిగో. సో ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ, నేను జీసస్ క్రైస్ట్ మాట్లాడుతున్నాను అండ్ నేను వెలుగుని ఎంత ఒక
డార్క్నెస్ అయినా, ఎంత ఒక కమ్మిన డార్క్నెస్ అయినా నేను దాన్ని ఓవర్కమ్ చేయగలను, ఎందుకంటే నేను దేవుణ్ణి. సో నువ్వు ఇంకా సాక్ష్యం, ఇంత దాకా చెప్పే సాక్ష్యం నీకు సరిపోలేదు అంటే నీకు ఇంకొక సాక్ష్యం కూడా చెప్తున్నాను విను. ఏం సాక్ష్యము అంటే, ఇలా నువ్వు ఆ రోజు నా దగ్గర నువ్వు ప్రేయర్ చేసి అడిగినప్పుడు నీకు నేను సమాధానం ఇయ్యలేదా, నేను వండుకొని నీ హృదయానికి నీకు నేను శాంతిని ప్రసాదించలేదా అని అడుగుతున్నాడు అన్నమాట. అండ్ ఈ విట్నెస్ నీకు సరిపోదా అని కూడా దేవుడు అడుగుతున్నాడు. సో ఇది విన్నాగా ఆలివర్ కౌడ్రీ చాలా ఆశ్చర్యమైపోయాడు అనమాట. ఎందుకు అంటే తను ఇంగ్లీష్ చెప్పాలంటే పీస్ టు యువర్ మైండ్ కన్సర్నింగ్ దిస్ మ్యాటర్. తను దేవుడు ఉండుకొని తనకి ఒక ప్రశాంతత అనేది ప్రసాదించాడు. ఎప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో తన ప్రేయర్ ఆన్సర్ ఏమొచ్చింది అండి, తనకి ఇదే ఆన్సర్ వచ్చింది అని, తనకి ప్రశాంతత కలిగింది తన హృదయానికి. అండ్ ఆ ప్రశాంతత కలిగితేనే మనకి ఏది నిజం ఏది తప్పు అని మనకి అర్థం చేసుకోవడానికి ఒక జ్ఞానం వస్తుంది కదా, అలాగనే దీనికి కూడా కలిగింది అనమాట. ఇలా కలిగినప్పుడు తను ఏమంటున్నాడు అంటే, ఇలా నీకు ఇది సరిపోదు ఈ సాక్ష్యం అని అడిగినప్పుడు ఆలివర్ కౌడ్రీ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడు. ఎందుకు అంటే ఇలాంటి ఒక సమాధానం తనకి దొరికింది అని తను ఎవ్వరికీ చెప్పలేదు. అండ్ తనకి దేవుడికి మాత్రమే ఈ సమాధానం దొరికిన విషయం తెలుసు. తన జోసెఫ్ స్మిత్ సీనియర్కి చెప్పలేదు, లూసీ స్మిత్కి చెప్పలేదు, జోసెఫ్ స్మిత్ కూడా చెప్పలేదు. బట్ దేవుడు ఉండుకొని జోసెఫ్ స్మిత్ ద్వారా తినికి కలిగిన ఆన్సర్ని బయలుపాటు ద్వారా చెప్పేటప్పటికి ఆలివర్ ఇంకా దృఢంగా నమ్మడం స్టార్ట్ చేశాడు. అంతే, ఇదే దేవుడు పని, నేను చేసే పని నిజమే అని ఇప్పుడు నుంచి తను ఇంకా స్ట్రాంగ్గా టెస్ట్ మోని తన సాక్ష్యం అనేది గెయిన్ చేశాడు అన్నమాట. మనకి తెలిసినట్టు మనం ఏదైనా ప్రేయర్స్ చేస్తే మనకి ఆన్సర్స్ మనకి దేవుడి మధ్యలోనే ఉంటుంది. అది ఇంకొకరు వచ్చి మనకి టెస్టిఫై నీకు ఇదే ఆన్సర్ కదా అని చెప్పేటప్పుడు మనం ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అవుతాం కదా, ఎందుకంటే దేవుడు తన వర్క్ని చేయడానికి తన అన్ని విధాలుగా మనకి సాక్ష్యాన్ని ఇస్తాడు. అలాగనే ఆలివర్ కౌడ్రీ కూడా తనకి దేవుడికి తెలిసిన ఒక విషయాన్ని జోసెఫ్ స్మిత్ ద్వారా బయలుపాటు ద్వారా చెప్పేటప్పటికి ఇంకా తను ఇంకా దృఢంగా నమ్మడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకా వర్సెస్ చూసుకున్నట్టయితే వర్స్ 25 చూద్దాము. ఇదిగో ఇదిగో నీవు నన్ను కోరిన ఎడల నా సేవకుడైన జోసెఫ్ వలె అనువాదము చేయుటకు నేను నీకొక బహుమానమిచ్చెదను. సో ఇంకేం చెప్తున్నాడు అంటే వర్స్ 25లో ఇలాగా ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే అనువాదం చేయడానికి అంటే ట్రాన్స్లేట్ చేయడానికి నువ్వు కోరుకున్నట్టే జోసెఫ్ స్మిత్ లాగానే నీకు కూడా నేను ఆ గిఫ్ట్ అనేది ఇస్తాను అని ఆలివర్ కౌడ్రీ చెప్తున్నారు. అంటే జోసెఫ్ స్మిత్ లాగా నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటే నీకు ఆ గిఫ్ట్ కూడా నేను ఇస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. వర్స్ 22 to 36. ఇదిగో జనుల నీకు ఇదిగో నేను మీతో నిశ్చయముగా అయినను నాకు కాని అను ఒక విషయమును నా కుమారులారా, మంచిని చేయుటకు భయపడకుము. ఏలయనగా మీరేమి విత్తుదురో దానినే మీరు కోయుదురు. కాబట్టి మీరు మంచిని విత్తిన ఎడల ప్రతిఫలముగా మీరు మంచినే కోయుదురు. సో 33లో ఏం చెప్తున్నాడు అంటే, మీరు భయపడకండి, ఎందుకంటే ఫియర్ నాట్ టు డూ గుడ్. మంచి చేయడానికి భయపడకండి అంటే ఆ టైంలో మంచి చేయాలి అంటే ఎంతమంది ఇప్పుడు వాళ్ళు చేసే పని మంచిదే కదా, వాళ్ళు బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి ఈరోజు మనం దీని గురించి నేర్చుకుంటున్నాము. మనం లైఫ్లో మన సువార్త అనేది ఉంది అని మనం ఇంత హ్యాపీగా మన ఫ్యామిలీస్తో ఉంటున్నాము అంటే ఆ రోజు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళనే కదా. సో మీరు మంచి ఇది చేయడానికి భయపడకండి. మీరు భయపడినట్టయితే ఈ పనిని చేయలేరు. అండ్ భయపడకుండా చెయ్యండి. మీరు ఏదేది విత్తనం వేస్తున్నారో ఖచ్చితంగా మీరు మంచి ఫలాలని మీరు పొందుతారు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ 34. నా కుమార్ కాబట్టి చిన్నమందా భయపడకుము, మంచిని చేయుము. భూమియు నరకమును మీకు వ్యతిరేకముగా కలిసినను మీరు నా బండ మీద కట్టబడిన ఎడల అవి మిమ్ములను జయించలేవు. సో ఏమంటున్నాడు, మళ్ళీ భయపడకండి. ఒకవేళ ఈ లోకంలో ఉండే వ్యక్తులందరూ అండ్ సైటన్ అంతా
హెల్లులో ఉండే అందరూ కలిసి మిమ్మల్ని ఎదిరిస్తే కూడా నేను మీతో ఉంటాను అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అనే విషయాన్ని వీళ్ళకి ఇంకా కొంచెం దృఢంగా చెప్తున్నారు అన్నమాట. భయపడకండి మంచి చేయడానికి అనేసి ఇది చెప్తున్నారు. నెక్స్ట్ 34 చూద్దాము. కాబట్టి ఇదిగో నేను మిమ్ములను అపరాధులుగా ఎంచెను, మీరు వెళ్ళి ఇక పాపము చేయకుడి, నేను మీకాజ్ఞాపించిన పనిని గంభీరముగా చేయుడి. సో మీరు భయపడకండి, ఇంకా నుంచి టెంప్టేషన్స్ కూడా మీరు చెవి ఇవ్వకండి, మీరు భయపడకుండా మీకు ఇచ్చిన పనిని వెళ్ళి కంటిన్యూ చేయండి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వర్స్ 36. ఇదిగో నేను మిమ్ములను అపరాధులు, ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి, సందేహించవద్దు, భయపడవద్దు. సో నెక్స్ట్ 36లో ఏం చెప్తున్నాడు అంటే, లుక్ అన్ టు మీ. సో లుక్ అన్ టు మీ ఇన్ ఎవ్రీ థాట్, డౌట్ నాట్, ఫియర్ నాట్. నువ్వు మీ ప్రతి ఆలోచనలో కూడా నన్ను చూడండి, చూసి భయపడకండి. నన్ను ఎప్పుడు మీరు నా ద్వారా మీరు చూస్తారో మీరు ఆ భయం అనేది మీకు ఉండదు అండ్ భయపడకండి అని చెప్తున్నాడు అన్నమాట. సో చాలా కష్టం కదా మనం చేసే ప్రతి పనిని దేవుడి యొక్క కళ్ళ ద్వారా లేకపోతే దేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా చూడడం అనేది. బట్ అలా చూసాము అంటే ఖచ్చితంగా మనకి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రెసిడెంట్ రసెల్ నెల్సన్ ఒక కోట్ చెప్పాడు, ఏంటి అంటే, it is mentally rigorous to strive to look unto him in every thought, but when we do, our doubts and fear flee. ఇది చాలా కష్టంగా ఉంటుంది. మనము తనని చూడడం, ప్రతి మన క్వశ్చన్స్లో ప్రతి ఒక్క సందర్భంలో దేవుడిని మనము చూడడం కానీ తనలాగా ఆలోచించడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే మన భయాలు అండ్ మన క్వశ్చన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనే ఒక ప్రామిస్ని ఇక్కడ ఇస్తున్నాడు అన్నమాట. ఎంత మంచి ఒక రెవల్యూషన్స్ కదా ఇవన్నీ, బయలుపాట్లు కదా. దేవుడు ఇలా భయపడుతున్నప్పుడు ఇలా భయపడకండి, నేను ఉన్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను, భయపడకండి అని తనే వచ్చి ఆలివర్ కౌడ్రీకి, జోసెఫ్ స్మిత్కి ఈ బయలుపాటు అనేది ఇస్తున్నాడు అనమాట. ఇది సెషన్ 6. సో సెషన్ 7 చూద్దాం ఇప్పుడు. దీని అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో సెషన్ 7 కూడా సేమ్ ఏప్రిల్లోనే ఇవ్వబడ్డది. ఏప్రిల్లో ఈయన బయలుపాటే. అసలు సెషన్ 7 దేని గురించి ఇయ్యబడ్డ బయలుపాట అనేది చూద్దాము. 7వ ప్రకరణము 1829 ఏప్రిల్, పెన్సిల్వేనియాలోని హార్మోనిలో ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీలు ప్రియ శిష్యుడైన యోహాను శరీరమందు నిలిచియుండెనా లేదా మరణించెనా అని ఊరీము తుమ్మీము ద్వారా విచారించినప్పుడు వారికివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు యోహాను చేత జంతుచర్మముపై వ్రాయబడి అతని చేత దాచబడిన గ్రంథము యొక్క అనువాద వృత్తాంతము. సో ఈ సెషన్ 7 ఏంటి అంటే, జోసెఫ్ స్మిత్కి ఆలివర్ కౌడ్రీకి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. సో జాన్ ఉన్నాడు కదా, జాన్ తన శిష్యుడు, ఆ శిష్యుడు జాన్ వండుకొని ఇంకా బతుకున్నారా లేకపోతే చనిపోయారా సో అని ఒక క్వశ్చన్ వస్తుంది. వీళ్ళు దీన్ని ఎప్పుడు క్వశ్చన్ దేని చదివినాక క్వశ్చన్స్ వస్తుంది అంటే వీళ్ళకి జాన్ చాప్టర్ 21:22 ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ లో జాన్ చాప్టర్ 21 and 22లో ఏమంటున్నారు, ఆ వర్స్ చదివినాక వీళ్ళిద్దరికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, ఏది కరెక్ట్ ఏది తప్పు ఏంది అని మాట్లాడేటప్పుడు వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ రాదనమాట. సో అలాంటి టైంలో వీళ్ళిద్దరు కన్క్లూషన్కి వచ్చి ఓకే మన ఇద్దరికి అగ్రిమెంట్ రావాలి, దేవుడిని అడుగుదాము అని దేవుడు ద్వారా ఇవ్వబడిన ఒక బయలుపాట, ఈ క్వశ్చన్కి ఆన్సర్గా ఇవ్వబడిన ఒక బయలుపాటే డాక్టర్ అండ్ కౌడెన్ సెషన్ 7. సో దేవుడు ఏమంటున్నాడు అంటే,
అంటే జాన్ చేతులారా రాయబడి దీన్ని జానే వండుకొని పక్కన పెట్టిన ఒక బయలుపాటు. ఎందుకంటే మనకు తెలిసినట్టు ఇంకా చాలా గ్రంథాలు, చాలా దేవుడి యొక్క రహస్యాలు మనకి తెలియదు అనమాట. ఎందుకు అంటే మనుషుల యొక్క విక్నెస్ వల్ల చాలా దారిబడబడింది. సో నేను అది కొంచెం కొంచెంగా దాన్ని మీకు రహస్యాలని చెప్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా, అలాంటి ఒక రహస్యమే ఇప్పుడు క్వశ్చన్ అడిగిన ద్వారా జోసెఫ్ స్మిత్ కి, ఆలివర్ కౌడరీకి దేవుడు వండుకొని జాన్ చేతుల దాయబడ్డ ఒక రహస్యమే ఇప్పుడు మనము చదవబోతున్నాము. సో విల్ రీడ్ వర్స్ 1 to 3. 18:1 ప్రభువు నాతో చెప్పెను, నా ప్రియమైన యోహాను, నీవేమి కోరుచున్నావు? నీవు కోరుచున్న దానిని నీవు అడిగిన ఎడల నీకది అనుగ్రహించబడును. నేనాయనతో చెప్పితిని, ప్రభువా, నేను జీవించియుండి ఆత్మలను నీ యొద్దకు తెచ్చునట్లు మరణమును జయించు శక్తిని నాకు ప్రసాదించుము. ప్రభువు నాతో చెప్పెను, నీవు దీనిని కోరితివి గనుక నేను నా మహిమతో వచ్చు వరకు నీవు నిలిచియుండి జనములు, వంశములు, భాషలు, ప్రజల ఎదుట ప్రవచించదవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, జాన్ వండుకొని దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట. ఏం క్వశ్చన్ అంటే, వాట్ డిజైర్స్ thou? నువ్వు ఏం కోరుతున్నావు అనే క్వశ్చన్ ని దేవుడు జాన్ అని అడిగినప్పుడు జాన్ ఏమంటున్నాడు అంటే, దేవుడా, నాకు మరణాన్ని జయించే ఒక శక్తినివ్వండి. మీరు తిరిగి రెండో రాకడ అయ్యేదాకా నేను ఈ లోకంలో ఉండి మీ దగ్గరికి నేను అందరు జనాల్ని తీసుకొస్తాను. సో నాకు బతికేటట్టు, అంటే మరణాన్ని జయించేటట్టు నాకు ఒక శక్తిని ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో దేవుడు నెక్స్ట్ 3rd verse ఏం చెప్తున్నాడు అంటే, నీకు నేను ఆ శక్తిని ఇస్తున్నాను, నేను వచ్చేదాకా నువ్వు నా జనాలను అందరినీ నా దగ్గరికి తీసుకొచ్చేటట్టు నేను కూడా నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో దీని నుంచి మనకు ఆన్సర్ వచ్చేసింది కదా జోసెఫ్ స్మిత్ వాళ్ళకి. అంటే జాన్ ఇంకా బతికి ఉన్నారు. అంటే బతికి అంటే తను కంటిన్యూస్ గా 2000 సంవత్సరాలు 2005 సంవత్సరాలు బతికి ఉండడం అంటే అలా కాదు. సో ట్రాన్స్లేట్ అయిపోయాడు అనమాట. సో మనము చూసుకున్నట్టయితే దేవుడు తనని ఒక బ్లింక్ ఆఫ్ అన్ ఐలో మనిషి శరీరం నుంచి హెవెన్లీ బీయింగ్ గా తను మార్చేశాడు. అంటే దేవుడి యొక్క దూతలాగా మార్చి తను ఇక్కడ ఉండుండొచ్చు. సో తను అయితే ఇంకా ఈ లోకంలో జాన్ ఉండి తన అడిగినట్టు ఈ మినిస్ట్రింగ్ వర్క్, లేకపోతే దేవుడు జనాలు తన దగ్గరికి తీసుకొచ్చే పనిలో తను ఇంకా ఇక్కడే ఉన్నాడు అనే విషయాన్ని జాన్ రాసిన గ్రంథం ద్వారా దేవుడు వండుకొని వీళ్ళకి జోసెఫ్ స్మిత్, ఆలివర్ కౌడరీకి బయలుపాటు ఇస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ క్వశ్చన్ ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది. సో దాంట్లో ఇంకా కొంచెం 4 నుంచి మనం చూసుకున్నట్టయితే 4, 8 and 7 ఏం చెప్తారో చూద్దాము. ప్రభువు నాతో చెప్పెను, ఈ కారణము చేతనే ప్రభువు పేతురుతో చెప్పెను, నేను వచ్చినంత వరకు అతడు నిలిచియుండుట నాకిష్టమైతే నీకేమి? ఏలయనగా అతడు నా యొద్దకు ఆత్మలను తెచ్చుటకు నన్ను కోరెను, కాని నీవైతే నా రాజ్యములో నా యొద్దకు వేగముగా వచ్చుటకు కోరితివి. పేతురు, ఇది మంచి కోరికయని నేను నీతో చెప్పుచున్నాను. కానీ నా ప్రియ శిష్యుడు తాను మరిన్ని కార్యములు లేదా అతడు ఇంతకు ముందు చేసిన దానికంటే ఇంకను గొప్ప కార్యములు జనుల మధ్య చేయుటకు కోరెను. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, పీటర్ కూడా ఒక క్వశ్చన్, పీటర్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగితే పీటర్ ఏం కోరుకుంటున్నావు అంటే పీటర్ అంటాడు, నేను మీతో వచ్చేస్తాను రాజ్యానికి అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇది కూడా మంచి కోరికే. బట్ జాన్ ఏం కోరుకున్నాడు? ఈ లోకంలో ఉంటానని కోరుకున్నాడు, నువ్వు నాతో వస్తావని కోరుకున్నావు. సో నీ కోరిక తన కోరిక డిఫరెంట్ ఉంది, బట్ నువ్వు ఎందుకు తనతో కంపేర్ చేసుకుంటున్నావు అని పీటర్ని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే మనకి ఈ వర్స్లో జాన్ చాప్టర్ 21 verse 22లో ఈ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సో పీటరు దేవుడిని అట్లెట్లా అని అడిగినప్పుడు దేవుడు దానికి ఈ ఆన్సర్ అనేది ఇస్తున్నాడు. సో పీటరు తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి కోరుకున్నాడు, జాన్ వండుకొని ఈ లోకంలో ఉండి తన పని చేయడానికి కోరుకున్నాడు. సో దేవుడు ఎవరి కోరికల్ని వాళ్ళకి ప్రసాదించాడు అన్నమాట. సో నాకు ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే,
మన డిజైర్స్ రైచియస్గా ఉంటే, అంటే మన కోరికలు దేవుడి యొక్క రాజ్యాన్ని బలపరిచేటట్టు ఉంటే, లేకపోతే అది నిజంగా రైచియస్గా ఉంటే ఖచ్చితంగా మన కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. సో జాన్కి ఈ లోకంలో ఉండేటట్టు బ్లెస్సింగ్ ఇచ్చినట్టు, అండ్ పీటర్ని తీసుకెళ్లేటట్టు బ్లెస్సింగ్, తనతో వెళ్ళేటట్టు బ్లెస్సింగ్ తను పొందినట్టు, వాళ్ళ కోరికలు రెండు నెరవేరాయి. అట్లాగనే మన కోరికలు కూడా నెరవేరుతాయి అది రైచియస్గా ఉంటే. సో అనే విషయాన్ని నేను ఇక్కడ నేర్చుకున్నాను అన్నమాట. సో దీని ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జాన్ ఇంకా ఉన్నాడు అని వాళ్ళ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయ్యబడ్డారు. ఇంకా ఫ్యూచర్లో చూసుకున్నట్టే పీటర్, జేమ్స్ అండ్ జాన్ ముగ్గురు వచ్చి ఆలివర్ కౌడ్రీకు, జోసెఫ్ స్మిత్కు కీస్ ఇస్తారనమాట. ఈ మినిస్ట్రింగ్ కీస్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇది మనము వచ్చే చాప్టర్స్లో చూద్దాము. సో ఇప్పుడు మనం సెషన్ 8కి వెళ్దాం. డిఎన్సి సెషన్ 8. సో సెషన్ 8 వండుకొని సెషన్ 8 కూడా మనకి ఏప్రిల్ 1829లోనే ఇవ్వబడ్డది. సో ఏప్రిల్లోనే ఇవ్వబడ్డది అనమాట. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, మనము చాప్టర్ 6 చూసాం కదా. చాప్టర్ 6 సెషన్ 6లో వర్స్ 25లో చూసినట్టయితే దేవుడు ఆలివర్ కౌడ్రీకి ఒకటి చెప్తాడనమాట. ఒకవేళ నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి జోసెఫ్ స్మిత్ లాగా కోరుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు కూడా జోసెఫ్ స్మిత్ లాగా ట్రాన్స్లేట్ చెయ్యొచ్చు అనే ఒక గిఫ్ట్, ఒక ప్రామిస్ అనేది దేవుడు ఇస్తాడు కదా. సో ఆలివర్ కౌడ్రీ దాన్ని ఆలోచిస్తాడనమాట. ఓ అవును కదా, నాకు దేవుడు చెప్పాడు, ఒకవేళ నేను కోరితే ట్రాన్స్లేట్ చేయడానికి నేను కోరుకుంటే నాకు ఆ పవర్ అనేది ఇస్తా అన్నాడు కదా. సో నేను ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి జోసెఫ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. సో జోసెఫ్ స్మిత్ వెంటనే వండుకొని, ఓ అవునా, నువ్వు ట్రాన్స్లేట్ చేస్తావా, సరే అయితే నేను దేవుణ్ణి అడుగుతాను అని చెప్పేసి జోసెఫ్ స్మిత్ వెళ్ళి దేవుడు అడిగినప్పుడు ఇయ్యబడ్డ బయలుపాటే ఈ సెషన్ 8 అన్నమాట. ఓకే, ఇక్కడ దేవుడు తనకి ఏం చెప్తున్నాడో చూద్దాము. వర్స్ 1, 2 and 3 చూద్దాం ఫస్ట్. 18 నుండి ఆలివర్ కౌడరీ, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీ దేవుడును నీ విమోచకుడునైన ప్రభువు జీవము తోడు, నా ఆత్మ ప్రత్యక్షత వలన మాట్లాడబడిన నా లేఖనము యొక్క ఆ భాగములను కలిగిన ప్రాచీన గ్రంథముల చెక్కడములను గూర్చిన జ్ఞానమును నీవు పొందెదవని నమ్మి, విశ్వాసముతో నిజాయితీ గల హృదయముతో నీవు అడుగు సంగతులను గూర్చిన జ్ఞానమును నిశ్చయముగా నీవు పొందెదవు. నేను నీ మనస్సులోను నీ హృదయములోను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పెదను, అతడు నీ పైకి వచ్చి నీ హృదయమందు నివసించును. ఇదిగో, ఇదియే బయల్పాటు ఆత్మ. ఈ ఆత్మతోనే మోషే ఆరిన నేలపై ఎర్సముద్రము గుండా ఇశ్రాయేలు సంతానమును తీసుకువచ్చెను. సో ఏం చెప్తున్నాడు అంటే దేవుడు, ఓకే ఆలివర్ కౌడ్రీ, నువ్వు ఆశపడ్డావు కాబట్టి నువ్వు ఆశపడినట్టు నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చేసేదానికి నీకు నేను హెల్ప్ చేస్తాను, ఆ గిఫ్ట్ అనేది ఇస్తాను. బట్ నువ్వు ఏం చేయాలి అంటున్నాడు అంటే, ఆస్క్ ఇన్ ఫెయిత్, విశ్వాసంగా అడుగు నన్ను. విశ్వాసంగా అడిగితే ఖచ్చితంగా నీకు నేను దాన్ని హెల్ప్ చేయడానికి వేస్తాను. విశ్వాసంగా అడిగి విత్ అన్ హానెస్ట్ హార్ట్, నిజాయితీ యొక్క నిజాయితీ కలిగిన హృదయంతో, విశ్వాసంతో అడిగినట్టయితే నీకు నేను ఖచ్చితంగా చెప్తా, నీకు ఈ ట్రాన్స్లేట్ చేయడానికి నీకు ఆ హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు ఎలా హెల్ప్ చేస్తాను అంటే నీ హృదయం ద్వారా అండ్ నీ మైండ్ ద్వారా అని చెప్తున్నాడు అనమాట. దేవుడు అనుకో నీకు మొత్తం చెప్పేస్తాను వెళ్ళిపో అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు అంటే, నువ్వు విశ్వాసంగా అడగాలి, నిజాయితీ కలిగిన హార్ట్లో నిజాయితీతో అడిగితే నీకు నేను నీ మైండ్లోను అండ్ నీ హృదయంలోను ఈ విషయాలను నేను చెప్తాను. అండ్ ఈ విషయాల అన్ని చెప్పేది ఎవరి ద్వారా చెప్తాను? బై స్పిరిట్, నా ఆత్మ ద్వారా చెప్తాను. అండ్ దీన్నే ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. అంటే బయల్పాటు ఆత్మ అనేది ఇదే అన్నమాట. మన ప్రతి ఒక్కరికి మనం ఏదన్నా అడిగితే దేవుడు మనకి బయల్పాటు మన పర్సనల్గా ఇవ్వాలి అంటే మనకి స్పిరిట్ ద్వారా చెప్తాడు కదా. సో అదే వండుకొని స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. అది మనకి ఎలా తెలుస్తుంది? మన
హృదయంలో మన మైండ్లో మనకి అది ఒక వచ్చే ఆన్సర్ లాగా మనకి తెలుస్తుంది కదా. సేమ్ అలానే అంటున్నాడు దేవుడు, ఇలా నీకు కూడా నువ్వు నిజాయితీగా నీ విశ్వాసంతో నువ్వు చెయ్యగలవు అని నమ్మి నన్ను అడిగినట్టయితే నీకు నేను నీ హృదయంలో ఆత్మ ద్వారా, బయలుపాటి యొక్క ఆత్మ ద్వారా నీకు నేను తెలియపరుస్తాను అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అండ్ ఇంకొక కాషన్ కూడా ఇస్తున్నాడు. వర్స్ 10 and 11 చూద్దాము. ఇదిగో కాబట్టి పోయి ఇది మాత్రం దేవుని శక్తి కాబట్టి విశ్వాసము లేకుండా నీవేమీ చేయలేవని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి విశ్వాసముతో అడుగుము, ఈ సంగతులను అపహాస్యము చేయకుము, నీవు అడగకూడని వాటిని అడుగకుము. దేవుని మర్మములు తెలుసుకొని పరిశుద్ధమైన దాచించబడిన ఆ ప్రాచీన గ్రంథములన్నిటినీ నీవు అనువదించి వాటి నుండి జ్ఞానమును పొందునట్లు అడుగుము. నీ విశ్వాసమును బట్టి నీకది జరుగును. ఇదిగో నేనే దీనిని సెలవిచ్చితిని, మొదటి నుండి నీతో మాట్లాడినది నేనే. ఆమేన్. 9. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, గుర్తు పెట్టుకో, నువ్వు విశ్వాసంతో చేయకపోతే నువ్వు ఏ విషయంని చేయలేవు. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఏమంటున్నాడు అంటే, remember that without faith you can do nothing. నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు ఏమీ చెయ్యలేవు. సో నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసంగా అయితే నువ్వు ఉండాలి. అండ్ ఇది దేవుడి యొక్క చాలా పవిత్రమైన పని కాబట్టి ఈ అపవిత్రం చెయ్యకు. అండ్ నువ్వు ఇలా అడిగినట్టయితే దేవుడు ఉండుకొని నీకు తన యొక్క రహస్యాలని చెప్పి నీ ద్వారా దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూడా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు అని ఆలివర్ కౌడ్రీకి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు అన్నమాట. తన డిజైర్ ఉంటే నువ్వు చెయ్యొచ్చు అని చెప్పాడు. దేవుడు మళ్ళీ దానికి కాషన్స్ కూడా ఇస్తున్నాడు. ఏం అడుగట్ల దేవుడు 2 విషయాలు అడుగుతున్నాడు. నువ్వు విశ్వాసంతో అడుగు అండ్ నిజాయితీ కలిగిన హృదయంతో అడుగు. నేను నీకు బయలుపాటి యొక్క ఆత్మని నేను ప్రసాదిస్తాను. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసంగా అడగాలి. నువ్వు ఎప్పుడు విశ్వాసంగా అడుగుతావో అప్పుడే నీకు అన్ని విషయాలు తెలుస్తుంది. సో విశ్వాసంగా అడగకపోతే నీకు తెలియదు. అండ్ నువ్వు విశ్వాసం లేకపోతే ఏమీ చెయ్యలేవు అనే విషయాన్ని ఆలివర్ కౌడ్రీకి చాలా క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు డాక్టర్ కౌడ్రీ సెషన్ 9 చూద్దాం. ఈ సెషన్ 9 కూడా ఏప్రిల్లో ఇచ్చిన బయలుపాటే. అండ్ ఇది ఎలాంటి సందర్భంలో ఇయ్యబడిన బయలుపాటు అంటే, ముందర చూసినట్టు ఆలివర్ కౌడ్రీకి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు, సార్ నువ్వు వెళ్ళి ట్రాన్స్లేట్ చేయాలి. సో ఆలివర్ కౌడ్రీ దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట. స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని వర్సెస్ కూడా తను ట్రాన్స్లేట్ చేయలేకపోతాడు. సో తన అటెంప్ట్ ట్రాన్స్లేట్ చేయడానికి తను చేసిన ప్రయత్నం అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అప్పుడు ఆలివర్ కౌడ్రీకి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. నేను ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేకపోయాను, నా వల్ల ఎందుకు కాలేదు అనే చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే దేవుడే ఆల్రెడీ నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు చెయ్యి అని చెప్పి, కాషన్స్ ఇచ్చేసాడు. బట్ నా వల్ల ఎందుకు కాలేదు అనే ఒక క్వశ్చన్స్ వచ్చినప్పుడు తను జోసెఫ్ స్మిత్ ద్వారా, యూరియం థామిన్ ద్వారా వచ్చిన ఒక బయలుపాటే ఈ సెషన్ 9 అన్నమాట. సో సెషన్ 9 స్టార్ట్ చేద్దాము. సో వర్స్ 3 నుంచి స్టార్ట్ చేద్దాము. తొమ్మిదో ప్రకరణ 1 నుండి 6. ఇదిగో తరువాత ఇదిగో నా కుమారుడా, సహనముగా నుండుము, ఏలయనగా ఇది నా యందు జ్ఞానమయున్నది. ఈ సమయమందు నీవు అనువదించుట యుక్తము కాదు. ఇదిగో నీవు చేయుటకు పిలువబడిన పని ఏదనగా నా సేవకుడైన జోసెఫ్ కొరకు వ్రాయుటే. ఇదిగో నీవు మొదలుపెట్టిన విధముగా కొనసాగలేదు గనుక నీవు అనువదించుట మొదలుపెట్టినప్పుడు నీ నుండి ఈ విశేషాధికారమును నేను తీసివేసితిని. సో దేవుడు ఏమంటున్నాడు, 3rd వర్స్లో ఏం చెప్తున్నాడు అంటే, బీ పేషెంట్, నువ్వు నిదానంగా ఉండు. నువ్వు దేవుడు జ్ఞానంలో ఇప్పుడు నువ్వు ఇది ట్రాన్స్లేట్ చేయడము కరెక్ట్ కాదు. సో నిదానంగా ఉండు. అండ్ నువ్వు ఏం పనికి వచ్చినావు, టు రైట్ ఫర్ మై సర్వెంట్.
నువ్వు ఒక స్క్రైబ్గా రాయడానికి వచ్చావు అండ్ నువ్వు దానికి పిలువబడి ఉన్నావు అండ్ ఆ పనిని నువ్వు చెయ్యి అంటున్నాడు. అండ్ 5th వర్స్లో ఏం చెప్తున్నాడు అంటే బికాస్ యూ డిడ్ నాట్ కంటిన్యూ, నువ్వు మొదలుపెట్టిన పనిని నువ్వు కంటిన్యూ చేయలేకపోయావు. నువ్వు ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసావు బట్ నువ్వు దాన్ని మొదలుపెట్టిన పనిని నువ్వు కంటిన్యూ చేయలేకపోయావు కాబట్టి నీకు నేను ఇచ్చిన ఆ బ్లెస్సింగ్ని నేను తిరిగి తీసేసుకుంటున్నాను. అంటే ఏం బ్లెస్సింగ్ ఇచ్చాడు? ట్రాన్స్లేట్ చేయడానికి బ్లెస్సింగ్ ఇచ్చాడు కదా, అది నేను తిరిగి తీసుకుంటున్నాను అనేది చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ వర్స్ 6లో ఇదిగో నీవు మొదలుపెట్టిన నా కుమారుడా సనుగకుము, ఏలయనగా నేను నీతో ఈ విధముగా వ్యవహరించుట నా యందు వివేకమయున్నది. ఇలా నీ కాడ ఆ గిఫ్ట్ తీసేసుకుంటున్నాను అండ్ జోసెఫ్ స్మిత్కి హెల్ప్ చేయమని చెప్తున్నాను అని నువ్వు మర్మర్ చెయ్యకు, అంటే సనగకు, అంటే నువ్వు బాధపడకు అండ్ దాన్ని సనగకు కూడా చెయ్యకు. ఎందుకు అంటే దేవుడు నా దగ్గర ఇది విజ్ఞానంగానే ఉంది, అంటే నేను చేసే విషయము అది కరెక్ట్గానే ఉంది అనే విషయాన్ని తనకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు రీజన్ చెప్తున్నాడు దేవుడు, ఇంకా నెక్స్ట్ రీజన్ చెప్తాడు. ఏంటి అంటే అసలు నువ్వు ఎందుకు చేయలేకపోయావు, ఎగ్జాక్ట్లీ నువ్వు ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేకపోయినావు అనే విషయాన్ని ఇప్పుడు దేవుడు చెప్తాడనమాట. వర్స్ 7లో చూద్దాము. నా కుమారుడా, ఇదిగో నీవు అర్థము చేసుకొనలేదు, నన్నడుగుట తప్ప మరే ఆలోచన చేయకుండానే దానిని నేను నీకు ఇచ్చేదనని నీవనుకొంటివి. కానీ ఇది సో 7లో ఏమని చెప్తున్నాడు? ఇలా నువ్వు అర్థం చేసుకోలేదు, నువ్వు అనుకున్నావు నేను ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను కదా, నేను నీకు అన్ని ఇస్తాను నువ్వు అడగకుండా అని నువ్వు అనుకున్నావు అంటున్నాడు అన్నమాట. సో 8th వర్స్ చూద్దాము. ఇదిగో నేను నీకు చెప్పునదేమనగా నీ మదిలో దానిని నీవు అధ్యయనము చేయవలెను, తరువాత అది సరియైనదా అని నీవు నన్నడగవలెను, అది సరియైనదైతే నీ ఛాతిలో దహింపబడినట్లు నేను చేయుదును, కాబట్టి అది సరియైనదని నీవు భావించదవు. కానీ అది సరియైనది కాని ఎడల నీకటువంటి భావనలు ఉండవు, కానీ నీవు స్తబ్ద తలంపు కలిగి ఉండువు, అది తప్పైన దానిని మరిచిపోయేలా చేయును. కాబట్టి నా నుండి ఇవ్వబడితే తప్ప పరిశుద్ధమైన దానిని నీవు వ్రాయలేవు. ఇప్పుడు దీనిని నీవు తెలుసుకొని ఉండిన ఎడల నీవు అనువదించగలిగి ఉండేవాడివి. సో దేవుడు ఏమంటున్నాడు అంటే వర్స్ 7 to 10 వరకు ఇలాగా నేను నీకు అన్ని ఇస్తానని నువ్వు ఏమనుకున్నావు, నువ్వు అర్థం చేసుకోలేకపోయావు, నేను ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను, నేను నీకు అన్ని ఇస్తానని నువ్వు అనుకున్నావు బట్ నువ్వు అడగలేదు నన్ను. ఎలా జరుగుతుంది అంటే నువ్వు ట్రాన్స్లేట్ ఎలా చేయాలి అంటే నువ్వు ఒక విషయాన్ని నువ్వు చదివినప్పుడు దాన్ని నువ్వు మనసులో నువ్వు అడగాలి, ఇది నిజమా అని చెప్పేసి. అలా నువ్వు చదివి నీ మనసులో నువ్వు అడిగినప్పుడు నీ మనసు బోసం షెల్ బర్న్, అంటే నీ ఛాతీ ఒక బర్నింగ్ అయ్యేటట్టు నీకు నేను ఒక ఫీలింగ్ ఇస్తాను, అది నిజమైతే, అంటే ఆత్మ ద్వారా నీకు అది నేను తెలియపరుస్తాను అని చెప్తున్నాడు అన్నమాట. అది నిజమైతే, లేదు నిజం కాదు అంటే నీకు అది చెప్పిన విషయం కూడా గుర్తుండదు, అంటే నువ్వు ఆలోచించిన ఒక థాట్ కూడా నీకు గుర్తుండదు. అది అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి అది నిజము కాదని. బట్ నువ్వు ఇవన్నీ తెలుసుకోలేక నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోయావు. ఏంది అంటే పరిశుద్ధమైన గ్రంథము దేవుడి యొక్క ఆత్మ ద్వారానే ట్రాన్స్లేట్ చేయబడుతుంది. అది ఒకవేళ అట్లా నీకు ట్రాన్స్లేట్ చేయలేకపోయావు అంటే అది దేవుడి ద్వారా చెప్పబడింది కాదు అనే విషయాన్ని తనకి చాలా క్లారిటీగా రీజన్ చెప్తున్నాడు అనమాట. ఎందుకు చేయలేకపోయాడు? ఆలివర్ కౌడ్రీ ఏమనుకున్నాడు, దేవుడు నాకు చెప్పాడు సో డైరెక్ట్గా నాకు అన్ని ఇచ్చేస్తాడు, నాకు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అని అనుకున్నాడు. బట్ అది కాదు ట్రాన్స్లేషన్ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము, నువ్వు పరిశుద్ధ గ్రంథం అని రాస్తున్నావు, ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు నీకు ఆత్మ
అనేది చాలా ముఖ్యము. అండ్ నీ ఆత్మ ద్వారానే నీకు నేను చెప్తాను. నువ్వు ఏదన్నా చదివినప్పుడు దాన్ని నువ్వు గట్టిగా చదివి నీ మనసులో అడగాలి, ఇది నిజమా అని చెప్పి. ఒకవేళ అది నిజము అయితే నేను నా పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ ఛాతీలో ఒక అనుభూతిని నీకు ఇస్తాను. ఆ అనుభూతి నువ్వు పొందినప్పుడే నీకు నిజమని తెలుస్తుంది. ఒకవేళ నీకు అలా అనుభూతి రాలేదు అంటే అది నిజము కాదు అనే విషయాన్ని దేవుడు అక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో ఇది మనకు కూడా అన్నమాట. మనం కూడా ఏదైనా దేవుడిని క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఏదైనా ఆన్సర్స్ కావాలి కన్ఫ్యూషన్లో ఉండి అడిగినప్పుడు మనం దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి అనుకుంటాం కదా. ఆన్సర్స్ని దేవుడు ఇక్కడ క్లారిటీగా చెప్పాడు. నీకు నేను బయలుపాటు ఇస్తున్నాను అంటే అది నీకు ఎలా ఇస్తాను అంటే నీ మనసుకి, నీ హృదయానికి నీ మైండ్కి ఇస్తాను. అండ్ అది నీకు ఒక ఛాతీలో ఒక బర్నింగ్ అనుభూతి ఉంటుంది. అంటే ఒక మంచిగా ఫీల్ అయ్యే ఒక అనుభూతి నీకు ఉంటుంది. అండ్ ఆ అనుభూతే ఉండుకొని నీకు ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది అని చెప్పాడు. సో మనం కూడా అలాంటి ఒక ఫీలింగ్ మనకి హార్ట్లో అనిపిస్తుంది అన్నమాట, ఇది నిజమే అని. ఆ ఫీలింగే రెవల్యూషన్ అన్నమాట. వాళ్ళ అలాంటి ఫీలింగ్ ఏం రావట్లేదు అంటే అది నిజము కాదు. అండ్ ఆలివర్ కౌడ్రీకి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఓకే ఇది నేను తప్పు చేశాను, ట్రాన్స్లేషన్ అనేది ఈజీ కాదు, దేవుడు ఇలా ఇచ్చేయలేడు అనేది అప్పుడు అర్థమైంది. సో నేను ఆలివర్ కౌడ్రీ హిస్టరీ చదివేటప్పుడు కానీ ఇలా జోస్మిత్ చదివేటప్పుడు కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే మేబీ ఆలివర్ కౌడ్రీకి ఒక థాట్ ఉండొచ్చు. ఎలా అంటే ఎందుకంటే ఆయన స్కూల్ టీచర్, మంచిగా చదువుకున్నాడు అండ్ ట్రాన్స్లేట్ చేయడానికి చదువు ఇంపార్టెంట్ అని తను అనుకున్నాడు. తనేమనుకున్నాడు, నేను జోసెఫ్ స్మిత్ కన్నా ఎక్కువ చదువుకున్నాను కదా, ఎందుకంటే జోసెఫ్ స్మిత్ ఫిఫ్త్ దాకా చదువుకున్నాడు. సో తనకి అంత నాలెడ్జ్ కూడా లేదు అని తను అనుకుండొచ్చు. సో జోసెఫ్ స్మిత్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నేను ఎందుకు చేయలేను అనే ఒక క్వశ్చన్ ఆలివర్ కౌడ్రీకి వచ్చి ఉండొచ్చు. మేబీ దానివల్లనే నేను కూడా ట్రాన్స్లేట్ చేస్తాను అని దేవుడి దగ్గర అడగాలి. దేవుడు ఇచ్చిండు, ఎందుకంటే ఆలివర్ కౌడ్రీ చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. బట్ తను అది చేయలేకపోయాడు. ఎంత చదువుకున్న వ్యక్తి, ఎంత ఒక జ్ఞానం ఉండే వ్యక్తి, ఎంత విశ్వాసం ఉండే వ్యక్తి కూడా తను ట్రాన్స్లేట్ చేయలేకపోయాడు. ఎందుకు అంటే తను భయపడ్డాడు. దేవుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు లాస్ట్ చాప్టర్లో, నువ్వు భయపడకుండా నన్ను అడగాలి, నువ్వు భయపడకుండా విశ్వాసంతో అడిగినట్టయితే నీకు ఇయ్యబడుతుంది. సో ఆ విషయాన్ని దేవుడు కూడా ఇక్కడ వర్స్ 11లో చెప్పాడు. అదొకసారి చదువుదాము. ఇప్పుడు దీనిని నీవు తెలుసుకొని ఉండిన ఎడల ఇదిగో నీవు ప్రారంభించినప్పుడు అది సరియైనది, కానీ నీవు భయపడితివి, సమయము గడిచిపోయిను, ఇప్పుడది సరికాదు. సో ఏమంటున్నాడు, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గానే స్టార్ట్ చేసావు, నువ్వు విశ్వాసంతోనే స్టార్ట్ చేసావు, బట్ ఎల్లగా నువ్వు భయపడడం స్టార్ట్ చేసావు. భయపడడం వలన నువ్వు దాన్ని చేయలేకపోయావు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఆలివర్ కౌడ్రీకి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, జోసెఫ్ స్మిత్ ఏం చదువుకోకుండా చేశాడు, నేను ఎందుకు చేయలేను అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు దేవుడి ద్వారా తనకు తెలిసింది ఏంటి అంటే ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా దేవుడు పని చేయాలి అంటే దేవుడి మీద విశ్వాసం ఉండాలి. అండ్ ఆ విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. అలా భయము విశ్వాసం కలిసి ఎప్పటికీ ఉండలేదు కదా. అలా భయం వచ్చింది అంటే నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న విశ్వాసము మధ్యలో భయంగా మారి జోసెఫ్ స్మిత్ లాగా ఇలా ఆలివర్ కౌడ్రీ ట్రాన్స్లేట్ చేయలేకపోయాడు అన్నమాట. సో దాని తర్వాత వర్స్ 12లో దేవుడు ఏం చెప్తాడో చూద్దాము. ఇదిగో నీవు ఏలయనగా నేను నా సేవకుడైన జోసెఫ్కు పని పూర్తి చేయుటకు తగినంత బలమునిచ్చితినని నీవు చూడలేదా? మీ ఇరువురిలో ఎవ్వరిని నేను నిందించలేదు. నేను నీకాజ్ఞాపించిన దానిని చేయుము, నీవు సో ఏమంటున్నాడు అంటే వర్స్ 12లో ఇలా జోసెఫ్ స్మిత్కి నేను ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాను ట్రాన్స్లేట్ చేయడానికి, ఏం చదువుకోలేదు, ఉత్త విశ్వాసంతో తన నమ్మకంతో తను ట్రాన్స్లేట్ చేయగలిగాడు. అలాంటి వ్యక్తికి నేను ఇచ్చినప్పుడు నీకు కూడా నేను ఆ స్ట్రెంగ్త్ ఇస్తానని నువ్వు నమ్మలేకపోయావు.
సో అందువల్లనే నువ్వు ట్రాన్స్లేట్ చేయలేకపోయావు అనే విషయాన్ని ఆలివర్ కౌడ్రీకి దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు అన్నమాట. సో మనం అనుకోవచ్చు, నేను ఎక్కువ చదువుకోలేదు దేవుడు, లేకపోతే నాకు ఎక్కువ జ్ఞానం లేదు గ్రంథాల మీద, దేవుడి మీద, సో నేను దేవుడి పనికి చేయగలనా, ఏమన్నా దేవుడు రెస్టోరేషన్ అంటే పునర్స్థాపనంలో నేను ఒక పార్ట్గా ఉండగలనా అని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇదే మనకు పెద్ద ఆన్సర్ అన్నమాట. ఏమి చదువుకోలేని జోసెఫ్ స్మిత్ వండుకొని దేవుడి యొక్క విశ్వాసం ద్వారా, దేవుడి యొక్క గైడెన్స్ ఆత్మ ద్వారా తను ట్రాన్స్లేట్ చేయగలిగినప్పుడు మనం కూడా తన మీద విశ్వాసం పెట్టి భయం లేకుండా, భయపడకుండా విశ్వాసంతో తన పనిని చేయడం స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎలా ఉండాలి అని దేవుడు వండుకొని వర్స్ 13 and 14 ఆలివర్ కౌడ్రీకి చెప్తున్నాడు. ఏందని చూద్దాము. నేను నీకాజ్ఞాపించిన దానిని చేయుము, నీవు వర్ధిల్లెదవు. శోధనకు లొంగక విశ్వాసముగా నుండుము. నేను పిలిచిన పనిలో నిలకడగా నుండుము. నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు, మరియు అంత్యదినమున నీవు పైకి లేపబడెదవు. సో దేవుడు ఏమంటున్నాడంటే, సరే నువ్వు ట్రాన్స్లేట్ చేయలేకపోయావు, వదిలేసాయి, బట్ విశ్వాసంగా ఉండు అండ్ శోధనలకి దాని దగ్గరికి వెళ్ళకు. నేను నీకు ఇచ్చిన పనిని, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం పని ఇచ్చాడు, నువ్వు ఏ పనికి పిలువబడ్డావో స్క్రైబ్గా ఆ పనిని చెయ్యి అండ్ ఆ పనిని చేసేటప్పుడు నువ్వు మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోకు అండ్ విశ్వాసంగా ఉండి దృఢంగా ఉండి నువ్వు జోసెఫ్ స్మిత్కి స్క్రైబ్గా వర్క్ చెయ్యి. ఇలా నువ్వు చేసినట్టయితే నువ్వు లాస్ట్ దినంలో నువ్వు రక్షింపబడతావు. ఎలా అంటే నీ ఒక్క వెంట్రుక కూడా వెళ్ళనంట, అంటే తనకి ఏ బ్లెస్సింగ్స్ లూజ్ అవ్వకుండా నువ్వు రక్షింపబడతావు అనే ప్రామిస్ బ్లెస్సింగ్ ని ఆలివర్ కౌడ్రీకి ఇస్తున్నాడు అనమాట. అండ్ ఇదే బ్లెస్సింగ్ మనకు కూడా. మనం కూడా ఒకవేళ మనం ఒక పని చేయలేకపోతే మనం విశ్వాసంతో అడిగి భయం లేకుండా దృఢంగా ఉండి దేవుడి మీద నమ్మకంని పెట్టి విశ్వాసంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఆ పనిని మనం సాధించగలము. అండ్ ఆలివర్ కౌడ్రీ దీన్ని హార్డ్ వేలో నేర్చుకున్నాడు, బట్ మనకి దేవుడు తన ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఇది నేర్పిస్తున్నాడు. అండ్ నేను ఈ వారం క్లాస్లో నేర్చుకున్నది ఏంటి అంటే, విశ్వాసంగా మనం ఉండాలి, విశ్వాసంగా ఉండి భయపడకుండా, ఆ భయం అనేది మన దగ్గరికి రాకుండా మన ప్రతి ఆలోచనలో దేవుణ్ణి చూసినట్టయితే, దేవుణ్ణి కోరుకున్నట్టయితే మనం ఏం చేయాలనుకుంటున్నామో మన కోరికలు అండ్ మనం చేసే పని నిజమైంది అయితే దేవుడు వండుకొని మనకి అది తెలియపరుస్తాడు. మన హృదయంలో ఆ కొత్త అనుభూతి మనకి ఇచ్చి దేవుడి యొక్క బయలుపాటు ఆత్మ ద్వారా తెలియపరుస్తాడు. అలా తెలియపరిచి మనం ఆ పనిని చేసేదానికి మనకి ఆ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తాడు. అండ్ ఇవన్నీ నిజమని నేను నమ్ముతున్నాను. అండ్ ఇవన్నీ యేసుక్రీస్తు నామమున షేర్ చేసుకుంటున్నాను. ఆమేన్. ఇది నాకేం అర్థమైంది, నేనేం నేర్చుకుంటున్నాను, నేను ఎట్లా కంఫర్ట్ నా లైఫ్లో అప్లై చేస్తున్నాను అనే విషయాలని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ లెసన్స్తో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.